సూర్య భగవానుడు తన యొక్క కిరణాలతో ఈ ప్రపంచానికంతటికీ వెలుగును ప్రసాదించే ప్రత్యక్ష దైవం. అస్ట్రాలజీ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా సూర్యుడు ఆత్మకారక గ్రహం. ఆత్మకారకం అంటే వారి యొక్క సెల్ఫ్ ఐడెంటిటీని, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ సొసైటీలో వారికి ఉండే గుర్తింపు, గౌరవ మర్యాదలు వీటన్ని కూడా ఇండికేట్ చేస్తాడు. సూర్య భగవానుడు న్యాచురల్ జోడియాక్ సైన్లో 5th హౌస్ అయిన సింహరాశిని రూల్ చేస్తాడు. 1st హౌస్ అయినా అంటే కుజుని స్వక్షేత్రమైన మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతుంది. సూర్య భగవానుడు ఒకరి యొక్క అహంని, అధికారాన్ని, గవర్నమెంట్తో అతనికి ఉండే రిలేషన్షిప్ని, స్టేటస్ అన్ని ఇండికేట్ చేస్తాడు. సూర్య భగవానుడు ప్రతి ఒక్కరికి కూడా పితృకారకుడు. అంటే అతని యొక్క ఫాదర్తో ఏ విధంగా రిలేషన్షిప్ ఉంటుంది, ఫాదర్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంటుంది, వాటిని ఇండికేట్ చేస్తాడు. అంతేకాకుండా సూర్య భగవానుడు న్యాచురల్ హౌస్ అయిన 5th హౌస్ని రూల్ చేస్తాడు. కాబట్టి ఇతను సూర్య భగవానుడు సృజనాత్మకత, నెక్స్ట్ క్రియేటివ్ థాట్స్ వీటన్నిటిని రిప్రజెంట్ చేస్తాడు. సూర్య భగవానుడు ప్రతి ఒక్కరికి కూడా చార్ట్లో హెల్త్ని ఇండికేట్ చేస్తాడు. అంటే హెల్త్ గివర్. అంటే సూర్యుడిని అందుకే మనం ప్రతిరోజు ప్రతినిత్యం సూర్యోదయం అప్పుడు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం కానీ, లేకపోతే సూర్య నమస్కారాలు చేస్తుంటారు. అంటే సూర్యునిలో ఉండే ఈ ఎనర్జీ వలన మన శరీరం ఎక్స్పోజ్ అయినట్లయితే డి విటమిన్ ఫ్రీగా లభిస్తుంది. అంతేకాకుండా సూర్య భగవానుడు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ వాటిని తట్టుకొని నిలదొక్కునే స్టేజ్కి వస్తారనమాట. నెక్స్ట్ అంతేకాకుండా సూర్యుడు భాగ్యాత్ భాగ్యం అంటే స్పిరిచువల్ వాల్యూస్ని కూడా ప్రసాదిస్తాడు. అంటే జనరల్గా ఒక వ్యక్తి నిజాయితీగా ఉండే నేచర్ కానీ, పూర్తిగా దేవునితో ఆధ్యాత్మికత రిలేషన్షిప్ కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాడు. ఎందుకంటే మనకు న్యాచురల్గా ఇవి భాగ్యస్థానం ఇండికేట్ చేసినప్పటికీ భాగ్యాత్ భాగ్యం 9th హౌస్ నుంచి 9th హౌస్ 5th హౌస్ ఉంది. కాబట్టి సూర్య భగవానుడు స్పిరిచువల్ వాల్యూస్, హయ్యర్ రిలయబుల్ స్పిరిచువల్ వాల్యూస్ ఇస్తాడు. ఒకరి యొక్క వ్యక్తిత్వం 10 మందికి ఆదర్శంగా ఉండేలా చేస్తాడు. అంటే సూర్యుడు అంటే విశ్వసనీయత.